సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన టాలెంటెడ్ యాక్ట్రెస్ రష్మిక మందన్న ఆ తరువాత తన నటన ప్రస్థానం గురించి అందరికీ తెలిసిందే. పుష్ప, యానిమల్ వంటి సినిమాలతో వరల్డ్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న నేషనల్ క్రష్ ఇప్పుడు సల్మాన్ ఖాన్ పక్కన ఆడి పాడే స్థాయికి రీచ్ అయింది. అందుకోసమే మరి తన రెమ్యూనరేషన్ను కూడా అమాంతం పెంచేసింది శ్రీవల్లి. ఆ సంగతులేంటో చూసేద్దాం. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న వరుస సినిమాలతో దూసుకుపోతుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు టాలీవుడ్లో తోపు హీరోయిన్గా మారిపోయింది. చలో సినిమాతో హీరోయిన్గా అడుగుపెట్టిన ఈ అమ్మడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి స్టార్డమ్ సొంతం చేసుకుంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయింది. అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దాంతో రష్మిక పేరు మారుమ్రోగింది. ఆ తరువాత తమిళ్, బాలీవుడ్లోనూ సినిమాలు చేసింది. రీసెంట్గా పుష్ప 2 సినిమాతో మరోసారి భారీ హిట్ అందుకుంది. అలాగే బాలీవుడ్లో యానిమల్, చావా సినిమాలతో 2 భారీ హిట్స్ అందుకుంది. ఇక ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా మారింది. ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తుంది రష్మిక. ఒక్కొక్క సినిమాకు రష్మిక కోట్లల్లో రెమ్యూనరేషన్ అందుకుంటుంది. స్టార్డమ్ పెరిగే కొద్దీ రష్మిక రెమ్యూనరేషన్ పెంచేస్తుంది. ప్రస్తుతం ఒక్కొక్క సినిమాకు 3 నుంచి 4 కోట్ల వరకు అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు బాలీవుడ్లో చేస్తున్న సినిమాకు భారీగా డిమాండ్ చేస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్లో సినిమా చేస్తుంది. సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సికందర్ సినిమాలో రష్మిక హీరోయిన్గా నటిస్తుంది. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవలే ఈ సినిమా నుంచి ఓ సాంగ్ను కూడా రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం రష్మిక మందన్న తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు బీ టౌన్లో హాట్ టాపిక్గా మారింది. సల్మాన్ సినిమా కోసం రష్మిక భారీగా డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది. సికందర్ సినిమా కోసం రష్మిక 5 కోట్లు తీసుకుంటుందట. ఇప్పుడు ఇది అక్కడ హాట్ టాపిక్గా మారింది. రీసెంట్గా వచ్చిన చావా సినిమాకు రష్మిక 4 కోట్లు తీసుకుంది.